హే గైస్, రాబోయే 2026లో భారీ ప్రాజెక్ట్స్ అయితే మనం ముందుకు రావడానికైతే సిద్ధమవుతున్నాయి. అయితే 2026లో మనం ముందుకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన పెద్ద సినిమాలు ఏమున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ వన్ మన సిద్ధు జొన్నలగడ్డ గారి నుంచి వస్తున్న మూవీ 'కోహినూర్'. ఈ మూవీ వచ్చేసి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతుంది. ఈ మధ్య కాలంలోనే ఈ మూవీకి సంబంధించిన పూజా సెరమనీ కార్యక్రమాలనైతే పూర్తి చేసుకొని షూటింగ్‌ని కూడా ప్రారంభించబోతుంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026లో జనవరి 12వ తారీఖున పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలనైతే ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ 'జై హనుమాన్'. ప్రశాంత్ వర్మ అండ్ మన తేజ సజ్జా గారి కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో మనకు రిషబ్ శెట్టి గారైతే హనుమంతుని పాత్రలో అయితే కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీపై ఇప్పటికైతే భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగానే జనవరి 12న పాన్ ఇండియా లెవెల్‌లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన విజయ్ తలపతి గారి నుంచి వస్తున్న మూవీ 'జననాయగన్'. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే పీపుల్‌కి అండ్ సొసైటీకి సంబంధించిన పాలిటిక్స్‌ని కథా నేపథ్యంతో ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. ప్రెజెంట్ అయితే ఈ మూవీలో పూజా హెగ్డే గారైతే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న మన ముందుకు తీసుకురావడానికైతే ఇప్పటి నుండే ప్లాన్ వేస్తున్నారు. నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇక ఈ మూవీ అయితే ఇప్పటికైతే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేట్ కావడం వల్ల ఈ మూవీ కూడా 2026లో మన ముందుకు రాబోతుంది. ఈ మూవీపై ఇప్పటికైతే భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ మూవీని కూడా సంక్రాంతి కానుకగా 2026లో మన ముందుకు తీసుకురావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఊపిరి మూవీ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'ఆర్‌సీ16'. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే విలేజ్‌కి సంబంధించిన ఎడ్ల పందాల లాంటి స్టోరీతో మనం ముందుకు రాబోతుంది. ఇప్పటికైతే ఈ మూవీ పైన భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు అండ్ విజయ్ సేతుపతి గారైతే మెయిన్ రోల్‌లో నటిస్తున్నారు. ఇక జాన్వీ కపూర్ గారైతే హీరోయిన్‌గా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీని కూడా వచ్చే ఏడాది 2026లో మార్చ్‌లో మన ముందుకైతే రాబోతుంది. నెక్స్ట్ మన పాన్ స్టార్ ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'స్పిరిట్'. ఈ మూవీ పైన ఇప్పటికైతే విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే మోస్ట్ వైలెంటెడ్ పోలీస్ ఆఫీసర్‌గా అయితే మన ప్రభాస్ గారు మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఈ మూవీలో డోంగ్లీ గారు విలన్ పాత్ర పోషించడంతో ఈ మూవీ పైన హైప్ అయితే మరింతగా పెరిగింది. ఇక ఈ మూవీని అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి వస్తున్న మూవీ 'ఇండియన్ హౌస్'. ఈ మూవీ వచ్చేసి హర్రర్ ఫ్యాంటసీతో మనం ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీని మన రామ్ చరణ్ గారైతే నిర్మిస్తున్నారు. అండ్ ఈ మూవీని కూడా వచ్చే ఏడాది 2026 సమ్మర్ కానుకగా మార్చ్ లేదా ఏప్రిల్‌లో మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వస్తున్న మూవీ 'జైలర్ 2'. ఈ మూవీ 24లో రిలీజ్ అయిన 'జైలర్' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీని కూడా వచ్చే ఏడాది 26లో ఏప్రిల్ 15న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'ఎన్టీఆర్ 31'. ఈ మూవీకి సంబంధించిన పూజా సెరమనీ కార్యక్రమాన్ని అయితే ఈ మధ్యనే పూర్తి చేసుకొని షూటింగ్‌ని కూడా ప్రారంభించింది. ఈ మూవీకి అయితే పాన్ ఇండియా లెవెల్ అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ మూవీని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో అయినా లేదంటే సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో అయినా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ 'ఖైదీ 2'. ఎల్‌సీయూ బ్రాండ్ అంబాసిడర్‌ని క్రియేట్ చేసిన మూవీ 'ఖైదీ'. అయితే 'ఖైదీ' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మూవీ 'ఖైదీ 2'. ఇక ఈ మూవీపై అయితే పాన్ ఇండియా లెవెల్‌లో విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ మూవీని కూడా వచ్చే ఏడాదిలో సమ్మర్ కానుకగా అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన నేషనల్ స్టార్ 'నాని' అండ్ శ్రీకాంత్ ఓదెల గారి కాంబినేషన్‌లో వస్తున్న సెకండ్ మూవీ 'పారడైజ్'. ఇక ఈ మూవీపై అయితే మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయితున్నాయి. ఎందుకంటే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్‌లో కాకుండా పాన్ వరల్డ్‌గా రిలీజ్ చేయడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూవీని కూడా వచ్చే ఏడాది 2026లో సమ్మర్ కానుకగా మేలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన అక్కినేని అఖిల్ గారి నుంచి పీరియాడికల్ డ్రామాగా వస్తున్న పాన్ ఇండియా మూవీ 'ధీర'. ఇక ఈ మూవీ నుంచి అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే బయటకు వదలడం లేదు గానీ, అఖిల్ గారి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీని కూడా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మన పాన్ స్టార్ ప్రభాస్ గారు అండ్ హను రాఘపూడి కాంబినేషన్‌లో ఒక మూవీ అయితే రాబోతుంది. ఇక ఈ మూవీకి అయితే ఇంకా నేమ్ అయితే ఫిక్స్ చేయలేదు గానీ, 'ప్రేమ ఖైదీ' అనే టైటిల్‌ను ఖరారు చేసే పనిలో అయితే ఉన్నారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే రాజుల కాలంలో ఒక యుద్ధ వీరుడు ప్రేమలో పడితే ఏం జరిగింది అనే స్టోరీతో మన ముందుకు ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి 2026లో అక్టోబర్‌లో మన ముందుకైతే రాబోతుంది. నెక్స్ట్ 'రణబీర్ కపూర్' అండ్ మన సాయి పల్లవి గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'రామాయణ్'. ఇక ఈ మూవీలో 'రణబీర్ కపూర్' గారు రాముని పాత్రలో అండ్ మన సాయి పల్లవి గారైతే సీత పాత్రలో అండ్ రావణుని పాత్రలో మన యష్ గారైతే కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీపై అయితే భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఈ మూవీని అయితే వచ్చే ఏడాది దివాళీ కానుకగా నవంబర్‌లో మన ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇక ఇప్పటికైతే ఇవి గైస్ 2026లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్న 15 పెద్ద సినిమాలు. ఇక ఈ మూవీస్ అయితే 2026లో రిలీజ్ అయ్యి రికార్డులను సృష్టించడానికి అయితే ఇప్పటి నుంచి సన్నాహాలు చేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను.